అందరికీ నమస్కారం అండి. ముందుగా జియాస్ట్రో సర్వీసెస్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు యాస్ట్రాలజీలో భాగంగా మిథున లగ్నం యొక్క గోచార ఫలితాల గురించి తెలుసుకుందాం. మార్చి 2025 నెలకి మిథున లగ్నం వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ నెలలో బుధుని ప్రభావం వలన జాతకులు, మిథున లగ్న జాతకులు ఇతరులు కమ్యూనికేట్ చేసేటప్పుడు కానీ, ఆలోచన విధానాల్లో కానీ, చేసే ప్రయాణాల్లో కానీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు ఆచితూచి మీరు జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోవాలి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేషన్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అలాగే చంద్రుడి ప్రభావం వలన చంద్రగ్రహణం ఈ నెల కన్యారాశిలో సంభవించింది. కావున ఈ కుటుంబానికి సంబంధించిన అంతర్గత అంశాలు బయటికి వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే కుటుంబంపై దృష్టి సారించి వెంటనే ఆ సమస్యల నుంచి వెంబటే పరిష్కరించడానికి ప్రయత్నం చేసుకోవాలి. అలాగే మిథున లగ్నంలోనే ఈ కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి దీనివల్ల జాతకుల యొక్క కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు. అలాగే జాతకులకు సంబంధించిన లాంగ్ టర్మ్ గోల్స్ అన్ని సాకారం చేసే అవకాశం గోచరిస్తుంది. అలాగే శని భగవానుడు ప్రభావం, శని భగవానుడు తన స్వస్థానంలో కుంభంలో స్థితి పొందించడం, అది 9వ భావం అవడం చేత కర్మస్థానం 10వ స్థానం రాజస్థానం అయినకి దానికి వ్యతిరేకమైన 9వ స్థానంలో శని భగవానుడు ఉండటం వల్ల ఈ జాతకులు కొంచెం ఉద్యోగంలో కొంచెం కష్టించి పనిచేయాల్సిన అవసరం కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయాలకు వస్తే జాతక ప్రకారంగా జాతకులకు అందరికీ బాగున్నప్పటికీ కూడా కొన్ని జీర్ణాశయ సమస్యలు, తర్వాత మోకాళ్ళ నొప్పులు జాతకులకి గోచరిస్తూ ఉంది. ఇది అండి ఓవరాల్గా మిథున లగ్నం యొక్క ఫలితాలు, ట్రాన్సిట్ ఫలితాలు మార్చి 2025 నాటికి. నా యొక్క ఈ రాశులకు సంబంధించిన వీడియోలు కూడా డీటెయిల్ వీడియోలు కూడా మీకు లాంగ్ వీడియోలుగా పొందుపరిచాను. మీకు అవకాశం ఉంటే అవి కూడా అబ్జర్వ్ చేయండి. అందరికీ నమస్కారం. నా ఛానల్ నచ్చితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.